వస్తుంటే రోడ్డు పక్కన చిన్న పిల్లలు కనిపించినాయండి. అది వెళ్ళి అడిగితే తల్లి లేదండి, అట్టపెట్టెలో తీసుకొచ్చి 5 పిల్లల్ని వదిలేసిపోయారండి. 3 రోజులయిందని చెప్పారు అక్కడ వాళ్ళు. ఎవరో పాలు పోస్తున్నారంట రోడ్డు అవతల. పాపం చాలా ఆకలితో ఉన్నాయి. బ్రెడ్, పాలు పెట్టగానే ఆకలితో తినేసినాయండి. తల్లి పాలు ఎప్పుడు తాగుతూ ఉండే ఏజ్ అండి, 25 రోజుల వయసు ఉంటుందేమో. వెంటనే మా ఏరియాకి షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయ్యా. ఫీడింగ్ ప్లేస్ ఉంది కదా అక్కడికి. ఒక అతను వచ్చి ఒకటి పెంచుకుంటా అండి అని అడిగాడు. మేల్ పప్పిని అతనికి ఇచ్చేసానండి. మిగతా 4 ఫీడింగ్ ప్లేస్కి షిఫ్ట్ చేశా. మీ అందరికీ తెలిసిందే కదండి, ఇక్కడ చాలా పిల్లలు ఎన్నో పెద్దగా అయిపోయినాయి, కొన్ని మిస్ అయినాయి, కొన్ని చచ్చిపోయినాయి. అది ఆ ప్లేస్కి తీసుకొని వచ్చా. ఆ ప్లేస్లో పిల్లల్ని ఇక లోపల పెట్టేసాం. వీటిని ఏంటంటే అండి, ఇంటికి తీసుకొని వెళ్ళిపోతే వీటిని మనం వదలలేము, మనల్ని అవి వదలవు. అందుకే ఎప్పుడైనా లొకేషన్కి అలవాటు చేయాలి. రోజు మనం ఫుడ్, వాటర్ పెట్టి పాలు పెడితే సరిపోతుంది అక్కడ. అగో 4 పిల్లలు పెద్దవి ఉన్నాయి ఇక్కడ డాగ్స్, కానీ వీటిని ఏమనవండి. ఇక్కడ ఎన్నో పిల్లలు పెరిగి పెద్దగా అయిపోయినాయి. లోపల పెట్టేసాం. ఇక్కడ వర్షము రాదు. ఈ లొకేషన్ మీకు అందరికీ తెలుసు కదా, ఎన్నో పిల్లలు ఇక్కడ ఉండేవి. హ్యాపీగా ఉన్నాయి ఇక్కడ.